చాలా రోజులైంది కదా వ్లాగ్ చేసి. సో ఫైనల్గా మళ్ళీ ఈరోజు వ్లాగ్ కాదు యాక్చువల్గా, ఇది హంటింగ్ వీడియో అంటున్నారు చాలామంది ఏంటి అసలు ఇది హంటింగ్ వీడియోనే. చాలా రోజుల నుంచి వింటున్నా ఒక న్యూస్. దానికన్నా ముందు ఏంటంటే ఇప్పటివరకు చాలా అంటే హర్రర్దే యూట్యూబ్ షార్ట్ సిరీస్ చేశా, అలానే చిన్న చిన్న వీడియోస్ చేశా యూట్యూబ్లో, చిన్న వ్లాగ్స్ కానీ చిన్నవి కానీ. ఈరోజు ఏంటంటే యాక్చువల్గా నాకు హర్రర్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఎప్పటి నుంచి ఒక పెద్దగా తీయాలని ఉంది. యాక్చువల్గా ఇప్పుడు తీసేది కూడా అంత పెద్దది కాదు నా దృష్టిలో. మీకు ఇది పెద్దదే కావచ్చు, కానీ నా దృష్టిలో ఇది పెద్దది కాదు. కానీ అయినా కానీ ఈరోజు ఒక హంటింగ్ వీడియో ఇద్దామని అనుకుంటున్నా. ఎందుకు అంటే అక్కడ నేను వెళ్ళే ప్లేస్కి చాలామంది ఏమంటున్నారంటే అక్కడ నైట్ టైం అసలు వెళ్ళొద్దు, అటువైపు వెళ్ళామంటే అసలు వెనక్కి రావడం చాలా కష్టం, నిజంగానే దెయ్యాలు ఉంటాయి, భూతాలు ఉంటాయి, ఏవో చెప్తున్నారు. సో ఇక్కడ మాట్లాడుకోవడం కంటే మీకు లొకేషన్ చూపించి మాట్లాడుకోవడమే బెటర్ అని నేను అనుకుంటున్నా. సో ఇంకెందుకు లేట్ మరి, చలో లొకేషన్. ఇందాక నుంచి అనుకున్న ప్లేస్కి అయితే మనం వచ్చేసాం. ఇదే మార్కపల్లి ఉన్న శంకర్ థియేటర్. చాలామంది ఈ పేరు చెప్తే భయపడతారు. ఎందుకంటే చాలా రోజుల నుంచి చాలామంది ఏమన్నారంటే ఇక్కడ దయ్యాలు ఉన్నాయి, భూతాలు ఉన్నాయని అంటున్నారు కదా. అది ఒక కట్టు కదా నేను అనుకుంటున్నా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను వింటున్నది, నాకు కనిపిస్తుంది అంతా వేరు. కానీ ఇక్కడ ఉన్న జనాలందరూ ఏమన్నారంటే, నేను చెప్పడం ఎందుకు మీరే వినండి. గురుగారు, ఇక్కడ మన అనకాపల్లిలో చాలా రోజుల నుంచి ఏమన్నారంటే లోపల దెయ్యాలు ఉన్నాయి, భూతాలు ఉన్నాయి అని అంటున్నారు. అది ఎంతవరకు నిజమండి? అంటే ఇప్పుడు లోపలికి వెళ్ళొచ్చా? ఒంటరిగా వెళ్ళకూడదు, ఎందుకంటే చీంటాడిపోయింది కాబట్టి. ఉండొచ్చు, దానికే ఉంది. అంటే ఇక్కడ వాళ్ళందరూ చెప్తున్నారు చాలా వరకు ఉన్నాయని చెప్తారు. మీరు ఎప్పుడైనా చూసారా? లేదు, చూడలేదు అలాంటివి అంటున్నారా? కానీ అంటున్నారు అంతే. అనేవారు అంతే. అప్పుడు ఎవరో పెద్దగా ఉండేవారు కనుక అలా ఉండేవారు. మీరైతే నమ్మట్లేదా? నమ్మాలా, తప్పదు. కానీ ఇప్పుడు లోపలికి వెళ్ళమంటారా వద్దంటారా? వెళ్ళకపోవడమే మంచిది లోపలికి. ఇదేనమాట పరిస్థితి. సో అతను ఎటు ఇప్పుడు వెళ్ళిపోమంటున్నారు. ఇప్పుడు అతను వెళ్ళేదాకా మనం వెయిట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు అతను ఉంటుండగా అయితే మనం లోపలికి వెళ్ళడం కావద్దు. ఎందుకంటే ఇక్కడ అతనే మెయిన్ హెడ్ లాగా ఉంటున్నారు కాబట్టి. అతను కూడా ఇప్పుడు లోపలికి వెళ్ళలేదంట. వెళ్ళకపోవడం మంచిది, చీకటి పడింది అంటున్నారు. ఏమో మరి, నేనైతే రిస్క్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మనం రిస్క్ చేయడానికే కదా వచ్చాం. అతను తెలియకుండా సైలెంట్గా వెళ్ళిపోదాం బెటర్ నేను అనుకుంటున్నా. ఇక్కడ మొత్తం చూసారా, అంటే అతను ఇందాక మాట్లాడారు కదా, అతనివే ఈ గేదెలు అవి. ఇక్కడ వాళ్ళు ఇక్కడ కడుతున్నారు. సాయంత్రం అయితే వాళ్ళు కూడా ఇక్కడ ఉండరంట. 6 దాటింది కాబట్టి ఇక్కడ ఎవ్వరు లేరు. సో గేదెలు మాత్రమే ఉన్నాయి. మీకు చెప్పాను కదా, ఈ గేదెలు కూడా వాళ్ళవే. సో ఇంకా గట్టిగా మాట్లాడలేను. అవునన్య ఏం చేస్తున్నారు ఇక్కడ? కంటెంట్ అన్నా కదండి.
ఊరు ఎదవలరా భయపెట్టి చంపారు కదరా నీ కంటెంట్ తగలయ్యా నాతో రారా అంటే ఏదో వీడియోలో 2 నిమిషాలు ఉంటారు కదా రమ్మను రా కంటెంటా లేదే ఏ భయం మమ్మల్ని భయపించి లే మళ్ళీ భయం వేస్తున్నాడు ఏదంటే లే వా నేను నిజంగా అమ్మా అసలు రండి అంటే ఏంటి కనిపించలేదు చీకట్లు ఉండడం వల్ల వాళ్ళు ఎస్కేప్ అయిపోయి ఈ ప్రయత్నాలు ఏంటంటే కంటెంట్ అంటే కంటెంట్ అబ్బో వీళ్ళ ప్రయోగాలన్నీ ఏం పట్టించుకోవద్దు. సో అయితే మ్యాటర్లోకి వస్తే ఇదంతా అంటే ఈ సీట్స్ ఎలా ఉన్నాయో ఆల్మోస్ట్ ఇక్కడ ఫిల్లింగ్ సీట్స్ అని ఉంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఫిల్లింగ్ ఒక 800 to 900 మెంబర్స్ ఖచ్చితంగా పట్టేస్తారు అసలు యాక్చువల్గా. చీకటిగా అసలు ఏం కనిపించలే. సీట్స్ ఇవి చూసారు కదా సీట్స్ ఎలా ఉన్నాయో మొత్తం తుప్పు పట్టేసి ఉన్నాయి. యాక్చువల్గా ఎవరైనా లోపలికి వచ్చినా కానీ క్లీన్ చేస్తారు కానీ లోపలికి ఎవరూ రాలేదంటే మీరే అర్థం చేసుకోండి. అది చూసారు కదా అది స్క్రీన్ అనమాట. అంటే స్క్రీన్ మీదకి పడే ప్రొజెక్టర్స్ అన్నీ అక్కడి నుంచే వస్తాయి. అది ప్రొజెక్టర్ సిస్టమ్ అనమాట. మొత్తం ఆ సీలింగ్ అక్కడ మొత్తం బ్రేక్ అయిపోయింది. సో ఇదే ఇలా ఉంది కదా ఇది ఒక్కటే కాదు పైన కూడా ఉంది. యాక్చువల్గా పైకి స్టెప్స్ లేవు ఇక్కడ. ఇప్పుడు ఏం చేయాలన్నది మనం ఆలోచించాలి. ఇక్కడ నా వే ఉందా లేదంటే ఆ హోల్స్ టైప్లో దూకెళ్ళాలా అన్నది చూద్దాం. యాక్చువల్గా ఇగో అది థియేటర్లో భయం వేసింది ఏంటంటే వచ్చిన వెంటనే ఏదో మర్రి చెట్టులా ఉంది. నిజంగా ఈ మర్రి చెట్టుని చూస్తుంటే నాకే భయం వేస్తుంది. నైట్ టైం ఎవరైనా వస్తే ఖచ్చితంగా దయ్యం అని అనుకుంటారు కదా. యాక్చువల్గా పాయింట్ ఏంటంటే ఉంది కదా ఆ లోపల నుంచి బయటకు ట్రీ ఉందన్నమాట. ఏర్లు ఏమైందంటే గోడల నుంచి బయటకు వచ్చే ఏర్లు. యాక్చువల్గా ఇక్కడ ఒక చెట్టు ఉండేది కదా మధ్యలో చెట్టు కొట్టేసరికి అక్కడి నుంచి ఎందుకు వచ్చిందో ఎవ్వడికీ అర్థం కాదు. అక్కడి నుంచి అలా వచ్చేసి ఏర్లు. ఈ ఏర్లు చూసి దెయ్యం భయపడొద్దు దయచేసి చెప్తున్నా. ఇక్కడ ఏం లేదు. నిజంగా దెయ్యం వస్తే ఏం చేయాలి ఇప్పుడు నేను? ఏం చేయాలరా? నువ్వే దెయ్యంలా ఉన్నావురా బాబు. ఏరా భయం వేయట్లేదరా మీకు? భయపెడుతున్నారా బాబు నీకు? నీకురా కాదు ఉంటావా వెళ్ళిపోతావా? ఎన్నిసార్లు చెప్పాను ఇప్పుడు 3 సార్లు చెప్పాను వెళ్ళిపోతాను. ఎక్కడికి రా వెళ్ళు అక్కడికి వెళ్ళి కూర్చోరా బన్నీ. నీకు టాస్క్ ఇస్తా వెళ్తావా? అలా లోపలికి వెళ్ళి కూర్చోరా రే బన్నీ లోపలికి వెళ్ళి కూర్చోరా బన్నీ. నువ్వు వెళ్ళు నాకంత లేదు. నాకు ఇప్పటికే గులాబ్ జాములు కలగలిపోయాయిరా. నువ్వు వెళ్ళంత నీకు ఎక్కువ ధైర్యం అని ఏమైనా ఉంటాయి. వచ్చిందండి వయ్యారి. సో చెప్పాను కదా అగో అక్కడ మర్రి చెట్లా ఉంది అని. అక్కడికి వెళ్ళాలంటే కింద పేడ అవి ఉన్నాయి. ఈ భయపడొద్దు ఆ సౌండ్లు గబ్లెల సౌండ్లు. మీకు ఆ గబ్లెం కూడా చూపిస్తా కానీ గబ్లెం సౌండ్ అది కాదు కదా. ఏయ్ లైట్ గుర్తుపెట్టుకోండి. మీ ఆలోచన ఎలా ఉంటే మీ మైండ్లో ఏం రన్ అయితే చుట్టూ ఆ వైబ్స్ కూడా మీకు అట్లానే అనిపిస్తాయి. పాజిటివ్గా థింక్ చేయండి. పాజిటివ్గా అన్నీ వెళ్ళిపోతాయి. ఇక్కడే కాదు మీరు ఏ ప్లేస్లో అయినా సరే ఖచ్చితంగా. మేబీ అమ్మో ఏదనుకున్నాను కానీ ఏంది చిన్న ఎఫెక్ట్లు. ప్రామిస్గా చెప్తున్నా మనం పెట్టిన ఎఫెక్ట్లు అయితే అసలు కాదు. అబ్బో మైండ్ డైవర్ట్ చేసుకోవాలి. ఏం లే లైట్ అసలు సరే మిగతా చూద్దాం. ఇదైతే లోపల ఉంది. ఇప్పుడు బయటికి ఆ వే ఒకటి ఈ వే ఒకటి ఉంది కదా. యాక్చువల్ చెప్పాలంటే ఆ వే పేడ ఉందని కాదు కొంచెం లోపలైతే జిగ్ జిగ్ అని ఏదో అనిపిస్తుంది.
ఆ వేల నుంచి ఈ వేల నుంచి ఒకటే వే కాబట్టి ఈ వేల నుంచి వెళ్ళిపోదాం రండి. ఇది బయట ఏమైందిరా? ఏం పడ్డదిరా? ఏం పడ్డది? ఏది నిజంగా పడ్డది కదా? మా అన్ననే చూపించాను. ఇప్పుడే పడ్డదా? అంటే ఎక్కడైనా మామూలుగా దెయ్యం వచ్చిందని ఊరే నువ్వు ఇందా నుంచే భయపడుతున్నావు. నిన్ను తీసుకెళ్తాడారా లోపలికి? తీసుకెళ్తాడారా? పెద్ద ఓవరాక్షన్. అబ్బా ఇప్పుడు తీసుకెళ్తా అబ్బా అందుకని లోపలికి వెళ్ళి వీడొక్కడనే లోపల చెప్పాను కదా. అక్కడ జనాలు అందరూ చెప్పేది ఏంటంటే ఆ ఒక్క రూమ్ గురించి మాత్రం అసలు వెళ్ళొద్దని చాలా వరకు నేను విన్నా. కానీ ఈరోజు ఆ రూమ్లో కూడా వెళ్తా. గెట్ రెడీ నా లోపల ఈయన్ని తీసుకెళ్ళి వదిలేస్తా. ఈయన చూసారు ఎలా ఉన్నాడో? ఈయన చూస్తే ఏం గుర్తొస్తుంది? టెంగే టెంగే టెంగే. నేను నువ్వేం టెట్ చేసుకుంటావు ఏంట్రా? ఓకే ఫైన్. ఇవి అట్ట పడింది ఏంటన్నది యాక్చువల్గా పైన సీలింగ్ది జస్ట్ లైట్ పట్టించుకోవద్దు. సో బయటికి వెళ్దామండి. సౌండ్లు చేయకంటారు బాబు చాలు. ప్రతి ఎంట్రన్స్లో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఆ ఎంట్రన్స్లో అంటే ఓకే అక్కడ మర్రి చెట్టు ఉంది, బయట ఉంది, ఓకే చెట్టుది ఎయిర్లో ఓకే. ఇక్కడ ఎందుకు ఇవి ఉన్నాయి నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ కూడా ఇవన్నీ ఉన్నాయి. మేబీ పాతపడి అసలు ఎక్కడి నుంచి వచ్చేవి? ఎవరో కట్టినవైతే అసలు కాదు. మేబీ మనం తర్వాత మాట్లాడుకుందాం దాని గురించి. రండి బయటికి వెళ్దాం. అంటే పావులా ఇక్కడ? బో ఓకే 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 అండి, థ్యాంక్ యూ అండి. అమ్మో ఇవి మరీ భయపించి. సో నాకు చూపి. బేసిక్గా ఈ అవుట్డోర్ అంతా చాలా తుప్పలు ఉన్నాయి కాబట్టి లైట్ నాకంటే కింద పెట్టుకోవడం బెటర్. ఎందుకంటే చాలా స్నేక్స్ ఉంటాయి. ఇప్పుడే ఎవరు చెప్పారు చూసారు కదా, పైకంటే కిందనే బెటర్. నా ముఖం మీరు ఆల్రెడీ చూసారు కాబట్టి కింద చూడలేదు. కింద చూడడం కంటే స్నేక్స్ ఉంటాయి నాకే భయం అవుతుంది. సో కింద మీరే చూడండి. ఫోన్ ఇచ్చలేదు ఇంకా. ఏదన్నా వస్తాయి, అలాంటి దెయ్యాలు కూడా ఉంటాయి ఇక్కడ అని అన్నారు. కానీ నాకు కూడా తెలీదు. నాకేదో తేడా ఉందండి. ఇందాక చెప్పాను కదా ద ఇంట్రెస్టింగ్ చెట్టు అని చెప్పాను కదా. ఫస్ట్ టైం చూస్తున్నా ఇట్లాంటి చెట్టు. ఈ చెట్టు అది. ఈ చెట్టు ఇక్కడి నుంచి లోపలికి వచ్చి ఇది ఏంట్రా అది అలా ఉందేంట్రా? మరి ఇలా ఉంటే ఎవడన్నా భయపడతాడు కదా. చెట్టు అక్కడి నుంచి అక్కడ ఓకే, ఇక్కడ ఎందుకు వచ్చింది చెట్టు ఇది? అసలు ఈ చెట్టు ఏంటి ఇలా ఉంది? ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి చెట్టు. అమ్మో నాకే తేడా ఉంది. ఏంటిది? హెయిరా? హెయిర్ అనుకున్నా. అది హెయిర్ కాదు, చేతపడి చేసేదేమో అనుకున్నా. కాదు కాదు కాదు, హెయిర్ అయితే కాదు, అది జస్ట్ థాట్ అంతే. సో ఇక్కడి నుంచి ఇవన్నీ తుప్పలే. ఖచ్చితంగా భయం వేసేటట్టు ఉన్నాయి కాబట్టి ఎవడన్నా భయపడతాడు. ఇవి స్నేక్స్ చూసుకుంటా కింద. ఇక్కడతో వెళ్ళకపోవడం బెటర్ అని నేను అనుకుంటున్నా. ఇంతకుమించి ఆ ఏరియాలో కొద్దిగా నాకు అనిపిస్తుంది. వెళ్దాం మనం. పర్లేదు. ఇదంతా ఫారెస్ట్ ఏరియా టైప్లోనే ఉంది. ఏం మనుషులరా మీరు? అక్కడికి ఎప్పుడు వెళ్ళారా? మూతపడిపోయింది థియేటర్ వాష్రూమ్ ఏంట్రా? ఒరే నిజంగా ఇక్కడ దయ్యారు కానీ మీరే భయపడుతున్నారా? రే
ఓరే మీరు ఫ్రేమ్ లో పడడం కోసం ఎందుకురా మమ్మల్ని సాగు కొడతారు? కూర్చోరు ఈ మాత్రం దానికి మళ్ళీ అన్నయ్య అంటూ ఇప్పుడు అనండి. లైట్ తీసి మనిషిలా ఉన్నాడు కదా, కానీ మనిషి కాదు. లైట్ పెట్టు, అదొక గోడ అంతే. యాక్చువల్గా ఏమైందంటే లోపలికి అంతా లోపలంతా వీడియో అయిపోయింది. ఇప్పుడు మేడ మీదకి వెళ్దాంరా అంటే అందరు ఎందుకు భయపడతాను నాకు అర్థం కావట్లేదు. వెళ్దాం మేడ మీదకి. భయంగా ఉందా? కింద ఏం లేరా? అరే ఏం కాదురా, నా మాట వినండి రా. పైనగో నేను వస్తా మీతో, నేనే మీ ముందుంటా. మీ వెనకాతలు నేను లైట్ పెట్టుకుని